హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము ఇవాళ మొగురం దర్గా దగ్గరికి వెళ్తున్నాం. మా బాబు, మా అన్న కొడుకు ముగ్గురం కలిసి వెళ్తున్నాం. పదంట్రా పోదాం. ఈ దారి కొద్దిగా పాత దారి, ఇది మెట్లు ఉండవు, అన్ని రౌతులతో కట్టినప్పట్లో బాగా దూరం వెళ్ళాలి. అడారండి జల్లినోడు. ఆ మెట్లో బాగా కష్టం. ఇది ఇక్కడ ఉంది. ఏంటిదంటే అప్పట్లో పాత పెద్ద మనుషులు అప్పట్లో అన్ని రౌతులు పెట్టి రోడ్ తయారు చేశారు. ఈ దర్గా దగ్గరికి బాగా చేస్తారు. శుక్రవారం, ఆదివారం కొబ్బరికాయ కొట్టారు. ఇక్కడ నుంచి వెళ్తారు. కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు అక్కడ కందూరు చేస్తారు, అంటే పండుగ చేస్తారు. మొక్కుబడి చేసుకుంటారు. మామిడి చెట్ల కింద అక్కడ సైడ్ ఉంటాయి మామిడి చెట్లు. మీకు చూపిస్తుంది దారి. ఇదే దారి వెళ్ళాలి. అరే మెల్లమన్నాడు. ఇప్పుడు పోతే కొద్దిగా ముందరికి పోతే వస్తుంది దారి. ఆ చెట్లు కనిపిస్తున్నాయి చూడు, అవి మీకు ఎక్కడి దారి. ఇది పడవ గుట్ట అంటారు దాన్ని. పడవ తీరం ఉంటుంది. అక్కడ పడవ కిందకి ఎంత ఆట దానికి ఉంటుంది. వెళ్తున్నాం. ఇక మావాడు, నా కొడుకు ముందర నడుస్తున్నాడు, మా అన్న కొడుకు వెనక్కి చదువుతున్నాడు. ఇక్కడి నుంచి పోవాలా, కొద్దిగా దూరం ఉంటుంది. ఇక ప్రయాణం అయితే ఈ నుంచి మంచి ఉంటుంది దారి. ఇక్కడ నుంచి మంచి ఉంటుంది. ముందు అదే ఎక్కేటప్పుడు మాత్రం మెట్టు లేవు కదా, అన్ని రౌతులు పెట్టారు. కొద్దిగా ముందర పోతే వస్తుంది. సచ్చినట్టుగా దగ్గర అక్కడ చెట్లు దాటినప్పుడు వస్తుంది. చెట్లు దాటినాక అక్కడ దారి పడి కనిపిస్తుంది, ఇక్కడ దారి కనిపిస్తుంది. అక్కడిది మనం అందరూ ఇష్టం ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. కొబ్బరికాయ కొట్టాలి, ఇక్కడ నుంచి వెళ్ళాల. ఆవిడ అయితే ఆవుతాడు. ధనాదన అవుతున్నప్పుడు కొద్దిగా దగ్గర అదే దారి. ఈ నుంచి పైకి వెళ్ళాలా. ఈ నుంచి అక్కడి నుంచి దారి కనిపిస్తుంది చూడు, ఆ దారి కాకుండా ఈ దారి అక్కడి నుంచి వచ్చి అందరూ చేసేవాళ్ళు అక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు మెట్లు ఎక్కాలి. ఇక్కడ నుంచి మనం ఆవిడైతే అవుతున్నాడు. ముందు చెప్తున్నాడు. చెప్పులు ఏంటారు ఫస్ట్, చెప్పులు వేసి చెప్పులు ఇక్కడ నిండు మెల్లనాడు, పడతారు. పోవాలి అట్లా మీకు పోవాలా. ఇవి మెట్లు కూడా చిన్నగా ఉంటాయి. అవి ఇక్కడ బండలతో రౌతులతో చేసారు అక్కడ పెద్ద మనుషులు. మీకు వెళ్ళాలి. మోకాల నొప్పులు ఉన్న కష్టం మీకు నడవాలంటే. పిల్లలు కాబట్టి ధనాదన వస్తున్నారు. నాకు తమ్ముకు వస్తున్నది, ఆయాసం అవుతుంది. వచ్చేసిన ఇంతసేపు నడవగా ఇప్పుడు వచ్చేసాం పైకి. అదే దర్గా, మొగలాల దర్గా అంటారు. నేను ఎప్పుడు కొబ్బరికాయ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్, దర్గా అంటే ఇదే మొగలాల దర్గా. ఇక్కడికి బాగా దూరం నుంచి వస్తారు. మహారాష్ట్ర ఇంకా మన చుట్టుపక్కల నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగా వస్తారు. మొక్కితే అది మంచి అవుతుంది. బాగా వస్తారు పాతలు. మేము కొబ్బరికాయ తీసినాం పుట్టాలి. కొబ్బరికాయ పెళ్ళం అది ఊదైతే వేయాలి కదా, దాని గురించి అని చేస్తున్నాం. మాకి ఇది దర్గా అగ్గి ముట్టించి అది ఊది కాల్చి కొబ్బరికాయ కొట్టి తర్వాత బెల్లం పెట్టాలట పైన 5 కుప్పలు పెట్టి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ తీసుకుపోయి ఊళ్ళో వంచాలి. ఊళ్ళో వెళ్ళని వంచాలి.